ఇక్కడ 7 రకాలుగా పూజ చెప్తున్నాను. శక్తి దేవతని పూజించేది, మనకి శక్తి సంపన్నలు కలిసి రావడానికి. సో మీరు అది లక్ష్మీదేవికైనా, దుర్గాదేవికైనా, లలితాదేవికైనా ఈ 3 రూపాలలో ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రుల గురించి, వాటి విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాము. అత్యద్భుతమైన సమయం ఇది. గుప్త నవరాత్రులు అంటే గుట్టుగా చేసుకునేవి, అంటే రహస్యంగా చేసుకునే పూజా విధానం అని పడింది. గోమయంతోనే అమ్మవారి రూపాన్ని తయారు చేసి ఆ రూపానికే 9 రోజులు కూడా పూజ చేస్తారనేది చెప్పబడింది. ఆ అఖండ దీపం కింద భాగంలో కూడా మనం పేడను ఉంచడం ఇక్కడ విశేషం. పురాతన కాలం నుంచి వస్తున్నది. చిన్న చిన్న మట్టి దీపాల్లో కూడా మీరు ఈ నవరాత్రుల్లో పూజ చేసినట్లయితే విశేషమైన ఫలితం అనేది కలిసి వస్తుంది. దాంట్లో మీరు ఆ మట్టి దీపాల కింద కొద్దిగా పేడ ఉంచి ఆ గోమయంతో మనం పూజ చేసుకోవడం వల్ల పూర్వజన్మ కర్మలన్నీ తొలగిపోతాయి అనేది ఇక్కడ శాస్త్రంలో చెప్పబడింది. ఇది అలాగే కుంకుమార్చనకు కూడా విశేషమైన ఫలితం. సో ప్రతిరోజు చేయాల్సింది అభిషేకం చేయాలి, కుంకుమార్చన చేయాలి, దీపారాధన. సో మనకి నైవేద్యాలు నార్మల్గా ఇప్పుడు దేవీ నవరాత్రులకి ఎలాగో మనకి అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో రూపంలో పూజ చేస్తాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. లలితాదేవికి చేస్తే అందరి అమ్మవార్లకి చేసిన ఫలితం అనేది వస్తుంది. ఐ హ్రీం క్లీం చాముండాయై విచ్చే. మనం ప్రతిరోజు 108 సార్లు ఒక